చేశాడు. అండ్ నవరత్నాలు పెట్టారు కదా స్కీమ్, అవన్నీ కూడా చేశారు. అండ్ రైతులకి రుణమాఫీ అనేసి అండ్ లోన్స్ అనేసి చాలా ఇచ్చారు. అంటే జగన్ గారి పాలన రౌడీ పాలన అంటున్నారు, మీరేమంటారు? రౌడీ పాలన అనేది అది మనుషులు బట్టి ఉండిద్దండి, పాలన బట్టి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు నేను ఉన్నారు, ఏదైనా కొట్లాట జరిగితే మనం సీరియస్ అవుతాం, కానీ మధ్యలో పాలిటిక్స్ ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు ఎందుకు వస్తారు? అండ్ టీడీపీ వస్తే బాగుంటుంది అంటున్నారు. టీడీపీ వచ్చే ఛాన్సే లేదండి. వై? ఎందుకు రాదు? లేదు. ఆయన ఏం చేశాడు ఏపీకి? తెలంగాణకి చేశాడేమో, అది ఆల్మోస్ట్ ఏంటి ఆల్రెడీ ఏమంటారు డెవలప్ అయ్యింది, దాన్ని డెవలప్ చేశాను అంటున్నారు. మనది ఎలా ఉంది ఏపీ? అసలు ఏమన్నా కొంచెమన్నా డెవలప్ అయిందా? ఇప్పుడు కొంచెం అవుతుంది. అదే ఆయన అక్కడ చేసే ముందు ఏపీలో చేసి ఉంటే ఇప్పటికి కొంచెం డెవలప్ అయ్యి ఉంటది కదా. ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు దేశాలు వెళ్లే బదులు మన ఏరియాలోనే ఉండేవాళ్ళు కదా, చూసుకునేవాళ్ళు కదా. అండ్ ఇంకొక విషయానికి వస్తే కళ్యాణ్ గారు అన్నారు జగన్ కి మాట్లాడటమే రాదని, మీరేమంటారు? జగన్ కి మాట్లాడడం రాకపోతే ఇంతమంది ఆయన ఫ్యాన్స్ ఉండరు, ఇంతమంది తనకి ఓటయ్యారు కదా. జగన్ చంద్రబాబు బెస్ట్ సీఎం ఇన్ ఏపీ. నెక్స్ట్ సీఎం అంటే జగనే. పవన్ జగన్ ఫ్యూచర్ బెస్ట్ సీఎం. ఎవరు లేరండి, ఛాన్సే లేదు వాళ్ళిద్దరు రావడానికి. సింగిల్ గా అయినా వాళ్ళిద్దరు కలిసి వచ్చినా వాళ్ళు వచ్చే ఛాన్సే లేదు. జగనే సీఎం. జగన్ పవన్ ఫ్యూచర్ ఫైర్ ఎవరు? ఫ్యూచర్ ఫైర్ అంటే ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ లేదండి, ఒక మాటలో చెప్పాలంటే. మీ ఓటు ఎవరికి? మా ఓటు జగన్ కే. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. ఏపీ నెక్స్ట్ సీఎం జగన్ అన్నయ్య వస్తాడు మళ్ళీ. జగన్ అన్నయ్య. జగన్ అన్నయ్య, వైఎస్ఆర్ జగన్. అతను చాలా అంటే చాలా మంచిగా చేశాడు. అమ్మఒడి కానీ, జగన్ అన్న విద్యా దీవెన, వసతి దీవెన, మా లాంటి పేదవాళ్ళకి ఎంతో మంచి చేసి ఎంతో విధంగా అందరినీ ప్రోత్సహించి దూరం కూడా పంపించాడంటే జగన్ అన్న తరపున ఇంత దూరం కూడా వచ్చాం మేము అందరం చదువుకోవడానికి. ఎడ్యుకేషన్ కూడా సూపర్ గా ఉంది. జగన్ అన్న మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏపీ ఇంకా మంచి వాల్యూ ఇంకా పెరిగిపోద్ది జగన్ అన్న మళ్ళీ వస్తే. జగన్ గారికి రౌడీ పాలన లోకేష్ అన్నారు, మీరేమంటారు? నో జగన్ అన్న అట్లా చేయలేదు, మంచిగా చేశాడు. ఇంకా లోకేష్ గారు ఏం చేయలేదు, జగన్ అన్నే చేశాడు. మళ్ళీ జగన్ అన్నే రావాలి అంతే. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అన్నారు జగన్ కు మాట్లాడడమే రాదు, తిట్టాలన్నా పేపర్ చూసి తిడతారని, మీరేమంటారు? లేదు, పవన్ కళ్యాణ్ గారికి యాక్టింగ్ అంటే దాంట్లో సెట్ అవుద్ది. ఈ ముఖ్యమంత్రి అంటే సెట్ కాదు. జగన్ అన్న వస్తేనే మళ్ళీ పేదవాళ్ళు, చిన్న పిల్లలు, చదువుకున్న పిల్లలు కూడా రేంజ్ లోకి వస్తారు. పవన్ కళ్యాణ్ అంటారు ఓన్లీ జస్ట్ ఈ టీవీలలో మూవీస్ మాత్రమే అవుతాయి, అంతేగాని అంత మించి ముఖ్యమంత్రి అంటే మీ ఎమ్మెల్యే రోజా గారు కూడా సినిమాల్లో చేస్తుంది కదా. చేస్తున్నారు రోజా గారు కూడా. కళ్యాణ్ గారు చేస్తే తప్ప అండి? తప్పేం లేదు, కానీ రోజాకున్నంత ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి లేదు కదా. బండబూతు తిట్టడమా? నో రోజా గారు అది తిట్టరు. బట్ తనకు అనిపించింది తను మాట్లాడద్ది, తను కరెక్ట్గా చేస్తుంది నగరిలో. అంత మించి రోజా మేడం మళ్ళీ కూడా రావాలి అక్కడ, ఆమె వస్తే ఇంకా మంచిది. రోజా గారు రారు, టీడీపీ వస్తుంది అంటున్నారు, మీరేమంటారు? నో, టీడీపీ రాదు, మళ్ళీ జగన్ అన్నే వస్తాడు. పవన్ జగన్ ఇద్దరిలో ఫైర్ ఎవరు? జగన్ అన్నే ఫైర్. పవన్ జగన్ ఫ్యూచర్ బెస్ట్ సీఎం. జగన్ అన్నే. మీ ఓటు ఎవరికి? జగన్ అన్నకే ఇస్తాం. జగన్ గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? జగన్ అన్న అంటే మా పేదవాళ్ళకి ఎంతో విద్యనిచ్చాడు, మా ఫ్యామిలీలకి ఎంతో విధంగా తెలియని ఒక విలువనిచ్చాడు. అందుకే జగన్ అన్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి. హాయ్. ఏపీ నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. వై జగన్? జగన్ అంటే ప్రతి ఒక్కటి చేస్తున్నాడు కదా. ఈవెన్ పేదవాళ్ళ దగ్గర నుంచి రిచ్ పీపుల్స్ అందరికి అభివృద్ధి ఉంది కదా. మాకు ఇల్లు ఇచ్చాడు, మా తమ్ముడు చదువుకుంటున్నాడు, మా తమ్ముడికి స్కాలర్షిప్లు పడుతున్నాయి, మా అవ్వ మా తాతకి పింఛన్లు వస్తున్నాయి. సో అందరికి అన్ని ఇస్తున్నాడు కదా, వై నాట్ అంటే ఏం చెప్తాము? అంటే జగన్ గారి పాలనలో ఉచిత పథకాలు ఇచ్చి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు తప్ప. ఇప్పుడు వీళ్ళకి ఉచిత పథకాలు ఇస్తే మేము సోమరిపోతులు అవుతున్నారు ప్రజలు అంటున్నారు. ఐ అగ్రి. మరి చంద్రబాబు నాయుడు మమ్మల్ని గెలిపించి నెక్స్ట్ ఇంకా ఇస్తామంటున్నాడు కదా, అప్పుడు వాళ్ళు సోమరిపోతులు అవుతారు కదా. ఇప్పుడు వీళ్ళు ఇస్తే సోమరిపోతులు అవుతారు, అయినప్పుడు వాళ్ళు ఇచ్చినా సోమరిపోతులు అవుతారు కదా. అంటే జగన్ పాలనలో రౌడీజం ఎక్కువ ఉందని లోకేష్ అన్నారు, మీరేమంటారు? ఇంతకు ముందు రౌడీజం లేదా, ఇప్పుడే రౌడీజం వచ్చిందా? రౌడీని చేసే వాళ్ళు అక్కడైనా రౌడీజం చేస్తారు. జగన్ వచ్చాక రౌడీజం చేసేదని, జగన్ రాకుండా రౌడీజం చేసేది. జగన్ గారికి మాట్లాడడమే రాదు, తిట్టాలన్నా ఒక పేపర్ చూసి తిడుతున్నారు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరేమంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ గారిని తీసుకోండి, ఏ ఒక్క మీటింగ్ లోనైనా పర్ఫెక్ట్ గా మీటింగ్ ఫినిషింగ్ చేసిన రోజు ఏ ఒక్కటి లేదు, అవును కదా. జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ అంటున్నాడని, పవన్ కళ్యాణ్ ఇన్ని పుస్తకాలు చదివిన అన్ని పుస్తకాలు చదివిన అంటున్నాడు కదా. ఏ ఒక్క మీటింగ్ అయినా పేపర్ లేకుండా ఏ ఒక్క మీటింగ్ అయినా మాట్లాడిన రోజు చెప్పండి.
అప్పుడు నేను ఒప్పుకుంటా జగన్మోహన్ రెడ్డి సరిగ్గా మాట్లాడలేడు అని. ఓకే. అండ్ కొడాలి నాని రోజా వాళ్ళు పక్క పార్టీని తిట్టడం తప్ప ప్రజలకు మంచి చేసింది లేదంటున్నారు, మీరేమంటారు? కొడాలి నాని రోజా గురించా? పక్క పార్టీని తిడుతున్న వాళ్ళు ఏం విమర్శ చేయకుండానే వీళ్ళు తిడుతున్నారు, అట్లా ఏం తిట్టట్లేదు కదా. ఫస్ట్ అపోజిషన్ టీం వాళ్ళు వచ్చి తిడితేనే కదా వీళ్ళు రియాక్ట్ అవుతుంది. ఎవరు రియాక్ట్ అవ్వకుండా ఉండకపోతే అది పాలిటిక్స్ ఏం అవ్వదు కదా. జగన్ పవన్ ఫ్యూచర్ బెస్ట్ సీఎం, నెక్స్ట్ సీఎం ఫ్యూచర్ బెస్ట్ సీఎం, ఫ్యూచర్ బెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. జగన్ పవన్ ఇద్దరిలో ఫైర్ ఎవరు? అర్థం కాల. జగన్ పవన్ ఇద్దరిలో ఫైర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మీ ఓటు ఎవరు? జగన్ కే. ఒక ముక్కలో జగన్ గురించి ఏం చెప్తారు? హీ ఈస్ ద బెస్ట్ సీఎం ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ బ్రో. హాయ్. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? ఏపీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. వై జగన్? ఎందుకంటే ఇన్ని రోజులు చాలా సంక్షేమ పథకాలు అందించాడు. ఇప్పుడు కూడా ఈ 5 ఏళ్ళు కూడా ఛాన్స్ ఇస్తే ఆయన ఏదైనా ప్రయత్నాలు చేసి ఉంటాడు కదా అభివృద్ధి చేయాలని. ఆ పనులన్నీ ఆగిపోకుండా ఈ 5 ఏళ్ళు నెక్స్ట్ ఛాన్స్ ఇస్తే చేస్తాడని ఆశిస్తున్నాం. కానీ ఆయన రౌడీ పాలన అంటున్నారు, చంద్రబాబును అరెస్ట్ చేపించారంటున్నారు, దానిపైన మీరేమంటారు? ఆయన చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు, ఊరికనే అయితే ఎత్తుకొని పోలేదు కదా. సాక్ష్యాధారాలు చూపించి కోర్టులో, ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు పోయింది. సుప్రీంకోర్టులో ఆయన చేశాడా లేదా అన్నది తెలుస్తుంది. ఇప్పుడు వాయిదాలో ఉంది, నెక్స్ట్ వీక్ ఏమో వాయిదా వేశారు, అక్కడ తెలుస్తుంది కదా ఆయన చేశాడా లేదా అన్నది. ఎంతసేపు ఉన్నా ఆయన తరపు లాయర్లు అంటే టెక్నికల్ పాయింట్స్ పట్టుకొని ఇలా గవర్నర్ అనుమతి లేకోకుండా అరెస్ట్ చేయకూడదు దీని మీదే మాట్లాడుతున్నారు తప్ప ఆయన ఎక్కడ తప్పు చేయలేదు, ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అంటే అందులో ఉన్న అధికారులు చేశారు కానీ ఆయనకి ఎటువంటి సంబంధం లేదని ఎవరు మాట్లాడట్లే. ఏపీలో ఈ 5 ఏళ్లలో ఏదైనా అభివృద్ధి చెందిందంటారా? అభివృద్ధి అంటే చాలా పేద ప్రజలకైతే చాలా అభివృద్ధి జరిగింది అనుకోవచ్చు. అంటే విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ అంటే డాక్రాలో ఉన్న మహిళలు కానీ రైతులకు కానీ చాలా మందికి అయితే జరిగింది. అంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా దాదాపు 150,000 జాబుల వరకు వచ్చిన మొదట్లో వదిలాడు, తర్వాత నెక్స్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా వదిలాడు, ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ కూడా వదులుతా అన్నాడు. ఇంతకు మించి అయితే చంద్రబాబు పాలనలో కూడా ఏమీ వదలలేదు. మహా అయితే అన్ని 1,00,000 లోపల జాబులే వదిలాడు కానీ 1,00,000 పైన జాబులు అయితే రాలేదు. మళ్ళీ వైసీపీ జెండానే గుర్తుందంటారా అన్న? ఎగురొచ్చు. మీకు ఓటేసే అవకాశం వస్తుంది? నాకుంది ఆల్రెడీ ఓటక్కు. పోయినసారి కూడా జగన్కి వేసా, ఈసారి కూడా జగన్కే వేస్తా. థ్యాంక్ యూ అన్న. మీరు? హాయ్. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? నెక్స్ట్ సీఎం అంటే నా అనాలిసిస్ ప్రకారం అడ్వాంటేజ్ జగన్కే ఉందండి. జగన్. వై జగన్? వై జగన్ అంటే ఇప్పుడు మనం ఓటింగ్ ఎప్పుడైనా సరే పల్లెటూళ్ళలో ఎక్కువ ఉండిద్ది, పట్టణాల్లో చాలా తక్కువగా ఉండిద్ది, రేర్గా ఉంటాయి. ఇతను ఏంటంటే పల్లెటూళ్ళలో ఓట్ బ్యాంక్ని బాగా రాబట్టుకుంటున్నాడు. కొన్ని పథకాలు ఇచ్చి, ఇంటింటికి పథకాలు ఇచ్చి, వాలంటీర్ల వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ. ఒకప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా కష్టపడేవాళ్ళు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలని. వాటన్నిటిని పెట్టి కొన్ని మంచి పనులు అయితే చేశాడు. పట్టణాలకు అయితే మాత్రం అడ్వాంటేజ్ టీడీపీ వాళ్ళకు ఉండేది. జగన్ గారి రౌడీ పాలన, చంద్రబాబును అరెస్ట్ చేయించారు అంటున్నారు, కరెక్ట్గా అన్న. జగన్ వచ్చి 4 ఏళ్ళు అయింది, ఇప్పుడు ఎందుకు చేయాలా? వచ్చిన ఫస్ట్ ఇయరే చేయాలిగా, వచ్చిన ఫస్ట్ ఇయరే చేయాలా. ఆ స్కిల్ డెవలప్మెంట్ కానీ అమరావతి కానీ 2020లోనే ఆయన్ని జైల్లో వేయాలా. 2023లో ఎందుకు తీసుకున్నారు? రౌడీ పాలన అంటే ఏముండదన్న, ఇది ఒక పాలసీ. ఆయన వెళ్ళాడు, ఆయన పంపించారు కాబట్టి ఈయన పంపించారు, రెండు ఒకటే. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎంత ఇస్తారు ఓటుకి నోటు, టీడీపీ వాళ్ళు కూడా ఓటుకి నోటు అంతే ఇస్తారు. వాళ్ళది రాక్షస పాలన అయితే వీళ్ళది రాక్షస పాలన. ఈ 5 ఏళ్లలో ఏమైనా మంచి జరిగిందంటారా వైసీపీ నుంచి? మంచి అంటే కొన్ని చెప్పే కదన్న, కొన్ని లేని వాళ్ళకు కొంచెం మంచి జరిగిందన్న. కొన్ని వర్గాలు అయితే అసంతృప్తిగా ఉన్నాయి. కానీ ముఖ్యంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళకి ఫస్ట్ తారీఖు శాలరీస్ పడట్లా, వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు. మద్యం ఒకటి ఉంది, ఇసుక ఒకటి ఉంది. కాకపోతే జనాలకి ఏం కావాలి? ఇంటింటికి మినిమం నాకు తెలిసి సంవత్సరానికి లేని వాళ్ళకి ఒక 60,000 నుంచి 70,000 దాకా డబ్బులు వితౌట్ పర్మిషన్స్, కౌన్సిలర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ సిఫారసు లేకుండా డబ్బులు ఇంటికి చేరిపోయినాయి. రోజా కొడాలి నాని పైన మీ కామెంట్స్ ఏంటి? రోజా కొడాలి నాని పైన కామెంట్స్ ఏముందన్న, వాళ్ళిద్దరు మాస్ లీడర్స్. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాయిస్ వాళ్ళ అలాగే ఉండిద్ది, అధికార పక్షంలో కూడా వాళ్ళ వాయిస్ అలాగే ఉంది. ఏమీ మళ్ళీ నాకు తెలిసి ఏమైనా మారిందంటే నేను అనుకోవట్లా. ఫస్ట్లో వాళ్ళు ఎంత దూకుడుగా ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతే, అధికార పక్షంలో ఉన్నప్పుడు అంతే. కాకపోతే అధికార పక్షం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఉండిద్ది మాటల దూకుడు. మీకు ఓటేసే అవకాశం వస్తే మీ ఓటు ఎవరికి? నా ఓటు నాకు తెలిసి అన్న నేను జగన్కి వేస్తాను అన్న. ఎందుకంటే మాస్ లీడర్ అంటే ఇప్పుడు అతన్ని చూసి జనాలు వేస్తున్నారు కానీ ఓటు, అతని పరిపాలన కానీ. ఎమ్మెల్యే కానూళ్ళు కూడా చాలామంది ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే కానూళ్ళని కూడా రేపు పొద్దున్న 40-50 మంది ఎమ్మెల్యేని మీకు నేను టికెట్లు ఇవ్వని అంటున్నాడు. చాలా గట్స్ ఉండాలి, దానికి చాలా గట్స్ ఉండాలి. ఇప్పుడు భారతదేశంలో ఏ పార్టీ తీసుకున్నా, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కూడా అందరికి ఇచ్చేశారు.
119 సీట్లు డిక్లేర్ చేస్తే ఒక 5-6 చోట్ల తప్ప మిగతా అన్ని ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇచ్చాడు. ఈయన మాత్రం 30 నుంచి 40 మంది ఎమ్మెల్యే నేను మారుస్తా అని ఓపెన్గా చెప్తున్నాడు. మనకంటే కొంచెం మాస్ అంటే ఇంట్రెస్ట్ అన్న. మాస్ లీడరు ఏదైనా కానీ దేనికైనా ఫేస్ చేస్తాడు, మొత్తం అనుభవించాడు. ఆయన బ్యాక్ టైం మొత్తం అనుభవించాడన్న. 14 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. రేపు వీళ్ళు వచ్చినా మళ్ళీ ఇంకో 32 ఏళ్ళు జైల్లో ఉంటాడు. అంతకుమించి ఏం కాదు కదా. ఆయన ప్రాణం తప్ప ఇంకా మిగతా అన్ని చేసేసాడన్న. ఐ లైక్ మాస్. థ్యాంక్ యూ అన్న. హాయ్ బ్రో. హాయ్. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరులు జైలుకు పోయిందని ప్రతిపక్షాలు విమర్శించినాయి. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా జైల్లోకి పోయిన ఒక ఆరోపణ అయితే ఎదుర్కొంటున్నారు. అంటే ప్రజలకు చెప్పేది ఏంటంటే ప్రజలు ముందొచ్చే సీఎం అవినీతి లేని పార్టీని, అవినీతి చేయని పార్టీని సీఎంగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నా. అంటే డబ్బు వచ్చే ఎలక్షన్స్లో డబ్బు మద్యానికి కాకుండా గతంలో చేసిన ప్రభుత్వాలు మంచి చేసినాయా చెడు చేసినాయా, వ్యక్తి మంచి వ్యక్త చెడు వ్యక్త, వ్యాపారస్తులకు టికెట్లు ఇస్తున్నారు, కార్యకర్తలకు ఇవ్వట్లేదు. మంచి చేసే వాళ్ళకి ఇస్తే ఓట్లు వేయాలి. అంటే ఒక వ్యక్తిని చూసి ఓట్లు కాకుండా లోకల్ లీడర్ని చూడాలి, గతంలో పార్టీ చేసిన అభివృద్ధి పనులను చూడాలి. రేపు అవినీతి చెయ్యరు అనుకునే స్వభావం ఉన్న వాళ్ళని చూసి ఏపీ ప్రజలు ఓట్లను ఎన్నుకోవాలి ఫస్ట్. ఆ ప్రభుత్వమే ఏ ప్రభుత్వం? ఇప్పుడు ఆ ప్రభుత్వమే అని నేను చెప్పలేను. గతంలో కాంగ్రెస్లో కూడా అవినీతి అని కొంతమంది మంత్రులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్లోనే ఉండే, ఆయన మీద ఈడీ కేసులు అయినాయి, ఆయన సీఎం అయినాడు. ఇప్పుడు చాలామంది ప్రజలైనా మంచి చేస్తుందా అంటున్నారు, కొంతమంది విమర్శిస్తున్నారు. కానీ నెక్స్ట్ వచ్చే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినా ఎటువంటి అవినీతి చేయాలా అన్నారు. అంటే ఇప్పుడు ఆయన జైల్లోకి పోయిన ఆరోపణనే కాబట్టి ఆరోపణ నిజమా కాదా అనేది కోర్టులు తేలుస్తాయి. ఓకే. అంటే ఈ 5 ఏళ్లలో వైసీపీ ఏం అభివృద్ధి చేయలేదంటారా? బ్రదర్, నేను హైదరాబాద్లో ఉంటా. నువ్వు నాకు తెలంగాణ పాలిటిక్స్ గురించి అడుగు చెప్తా. సరే సరే ఓకే. మళ్ళీ జగనే వస్తే సీఎంగా ఎలా ఉంటుంది ఏపీ? ప్రజలకు మంచి చేస్తూ వస్తారు, లేకుంటే వాళ్ళ కర్మ అంతే. ఓకే. అంటే ఏ పార్టీ, అంటే జనసేన, టీడీపీ, వైసీపీ, ఈ 3 పార్టీలో ఏది అంటే మీరు ఓటేసే అవకాశం వస్తే మీరే ఓడిపోలేదు? డిపెండ్ అప్పుడు వాళ్ళు తీసుకునే అలయన్స్ని బట్టి. ఇప్పుడు నాకు కాంగ్రెస్కి వేయాలని ఉంది, కాంగ్రెస్ మళ్ళీ వాళ్ళెవరితో అలయన్స్ అయిందనుకో, ఆ అలయన్స్ని బట్టి నేను కూడా మార్చుకుంటా, వేసే పద్ధతి మార్చుకుంటా. కాబట్టి ప్రజలు ఫస్ట్ ఆలోచించాలా. మద్యానికి ఈ డబ్బుకి అమ్ముడు పోకుండా నిజాయితీగా ఓటేస్తే, ఫస్ట్ ప్రజలు నిజాయితీగా ఓటేస్తే ప్రభుత్వాలు కూడా పరిపాలన బాగానే ఉంటుంది. ఫ్యూచర్ బెస్ట్ సీఎం అంటే నేను ఎలా, ఇప్పుడు చాలామంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో మొన్నటిదాకా ది బెస్ట్ సీఎం అని చెప్పమంటున్నారు. అంటే తెలంగాణలోనే ఎక్కడైనా ఏపీ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన ఏపీ నెక్స్ట్ సీఎం? ఏపీ నెక్స్ట్ సీఎం జగనే వస్తాడు, కానీ పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే. జగనే వస్తాడు అంటున్నాడు కదా, వై జగన్? వైఎస్ జగన్ అంటే ఆయనకి పబ్లిక్ ఎక్కువ ఉందన్న, దానివల్ల జగనే వస్తాడు. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది, కానీ జగనే రావచ్చు. సార్, మీరు జగన్ కూడా అంటున్నారు కాబట్టి ఈ 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఏపీ? అభివృద్ధి పరంగా అంటే ఏమంటారు, ఓల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీచర్స్ కలిగినాయి. ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి అసలు ఏమీ కాలేదు, వాళ్ళకి జాబ్స్ పడలేదు, వాటి సైడ్ బ్రాంచెస్ ఏమి రాలేదు. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పాలయ్యారు. అందుకు వాళ్ళు తెలంగాణకి రావడం, దానివల్ల ఆంధ్ర కొంచెం డల్ అయింది. కళ్యాణ్ గారు రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? కళ్యాణ్ గారు వస్తే ఒకవేళ మ్యాక్సిమం రారనుకుంటా, ఒకవేళ వస్తే మాత్రం కంపల్సరీ ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి, ఆంధ్రాకి. రోజా కొడాలి నానిపై మీ కామెంట్స్ ఏంటి? నో కామెంట్స్. ఓకే. అండ్ చంద్రబాబు అరెస్టు రైటా రాంగా? ఐడియా లేదు. ఏపీలో నెక్స్ట్ ఏ జెండా ఎగురుతుంది? జనసేన అనుకుంటున్నా. మీకు ఓటేసే అవకాశం వస్తే మీరు ఊరికి ఓటేస్తారు? జనసేనకే సార్. థ్యాంక్ యూ బ్రో. బ్రో హాయ్ బ్రో. చెప్పు. హాయ్ బ్రో. ఏపీ నెక్స్ట్ సీఎం? నాకు గెలిచి జగన్ వేస్తాడు. జగనే. ఓకే. వై జగన్? వై జగన్ అంటే అంతా పాలిటిక్స్ ఇప్పుడు పవర్ జగన్కే ఉన్నాయి, మంచి మంచి క్యాండిడేట్స్ ఉన్నారు, యూత్ కూడా జగన్కే సపోర్ట్ చేస్తున్నారు.
చంద్రబాబు అరెస్టు పైన మీ కామెంట్స్ ఏంటి, రైటా రాంగా? అది పర్సనల్ అనిపిస్తుంది, రాంగ్ అనిపిస్తుంది. పర్సనల్ అటాక్ ఒకసారి జగన్ని అటాక్ చేసింది అంతకుముందు, దానికి రివెంజ్ లెక్క ఇది చేస్తున్నాను డౌట్. ఇప్పుడు ఇంకొక విషయానికి వస్తే కొడాలి నాని రోజా పైన మీ అభిప్రాయం ఏంటి? అది వాళ్ళ పర్సనల్ టాక్స్ పొలిటీషియన్ డెవలప్మెంట్ కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ కొరకు. మీకు ఓటేసే అవకాశం వస్తే ఏపీలో ఎవరికి వేస్తారు ఓటు? యాజ్ ఆఫ్ నౌ నేను చంద్రబాబుకి వేస్తా, కానీ జగన్ గెలాలి. ఎందుకలా? నేను ఇంజనీర్ కాబట్టి చంద్రబాబుకి వేస్తా. సరే, ఒక్క ముక్కలో చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? టెక్నాలజీ మ్యాన్. ఓకే, చంద్రబాబు గారు మళ్ళీ సీఎం అయితే ఎలా ఉంటుంది ఏపీ? ఏమన్నా ఐటీ టవర్స్ ఇట్లా తెచ్చి కొంచెం స్టూడెంట్స్కి వెల్ఫేర్ చేస్తాడని హోప్. నారా బ్రహ్మిని పొలిటికల్ ఎంట్రీ ఎలా అనిపిస్తుంది మీకు? కామెడీ. ఒక్క ముక్కలో ఏపీలో ఎవరు గెలుస్తారు? ఒకటే మాట. చంద్రబాబు గెలాలి, కానీ జగన్ గెలుస్తాడు, డౌట్ లేదు. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏపీ నెక్స్ట్ సీఎం? మ్యాక్సిమం జగన్. ఓకే, వై జగన్? బ్రో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్ కూడా చేసేది డెవలప్మెంటే, కానీ ఒక్క జాబ్స్ లేదనే మ్యాటర్ తప్ప మిగతా అంతా కూడా డెవలప్మెంట్. అంటే ప్రజలకి ఉపయోగపడే యాక్టివిటీస్ అన్ని డెవలప్మెంట్గా వస్తాయి. అది యూత్కి ఉపయోగపడాలి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఉపయోగపడాలి అని స్పెసిఫికేషన్ అయితే ఏం లేదు. సో జగన్ చేసేది ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్స్కి అలా హెల్ప్ చేయడం అలా చేస్తుండు, అది కూడా డెవలప్మెంటే కానీ. బట్ ఏంటంటే జగన్ ఇంకో చేయాల్సిన మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే కొన్ని కంపెనీస్ అంటే ప్రాపర్టీషన్ ఎలా అంటే కొంత ప్రాపర్టీషన్ అమ్మి తినటం లేదు, ఏంటి మనం సంపాదించుకొని తినటం లేదు. అలానే ఇప్పుడు జగన్ చేసేది ఏంటంటే ఉన్న ప్రాపర్టీస్ని అని ఏంటి అమ్మేసి తినేస్తున్నారు. కానట్లే నేను, అది కూడా ఏ డెవలప్మెంటే. ఏమన్నా అంటే కంపెనీస్ని తీసుకొచ్చి అదే వచ్చిన ఇన్కమ్ని నువ్వు చేస్తే ఇంకా ఇటువైపు యూత్కి డెవలప్ అయ్యింది, అటువైపు నీ ఓల్డ్ ఏజ్ పీపుల్కి కూడా డెవలప్ అయిపోయింది. చంద్రబాబు గారి అరెస్టు రైట్ అంటారా రాంగ్ అంటారా? రాంగ్ బ్రో, రాంగే. అంటే ఆ పొజిషన్లో ఉన్నాయని అరెస్ట్ చేయకూడదు నాకు తెలిసిన వాళ్ళకైతే. అది కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? ఏమో వాళ్ళిద్దరి గురించి నాకు ఐడియా లేదా. మళ్ళీ జగనే సీఎం అవుతాడా? మ్యాక్సిమం. మీకు ఓటేసే అవకాశం వస్తుంది? నాకు ఓటేసేదా? ఓకే, నేనైతే ఇంకా నోటాకేస్తా అంతే. అంతే అంతే. ఒక్క ముక్కలో ఫ్యూచర్ బెస్ట్ సీఎం? ఫ్యూచర్ బెస్ట్ సీఎం ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ బ్రో. ఏపీ నెక్స్ట్ సీఎం జగన్. వై జగన్? So many schemes are there in AP. వై స్కీమ్స్? ఇన్ స్కీమ్స్ వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారు అంటున్నారు. మేము కూడా అవే ఇస్తున్నాం అంటున్నారు. అప్పుడు సోమరిపోతులు గారా? ఇప్పుడు ఏ స్కీమ్ లేకుండా ఓటు అడుగుతాడా చంద్రబాబు? మీరు చెప్పగలుగుతారా? అంటే ఐటీ కంపెనీలు సరిగ్గా లేవు అంటున్నారు, దాన్ని మీరేమంటారు? ఐటీ ఒకటే కాదు, ఐటీ ఎంత ముఖ్యమో రైతు అంతే ముఖ్యం, పేదవాడు కూడా అంతే ముఖ్యం అంటున్నాడు కదా జగన్. అంటే జగన్ గారిది రౌడీ పాలన అంటున్నారు, మీరేమంటారు? రౌడీ అనుకునే వాళ్ళకు అనుకునేలా ఉంది అంతే, మంచి అనుకునే వాళ్ళకు మంచిలా ఉంది పాలన అంతే. జగన్ కు మాట్లాడటమే రాదు, తిట్టాలన్న పేపర్ చూసి తిడుతున్నారని కళ్యాణ్ గారు అన్నారు, మీరేమంటారు? పేపర్ చూసా సరే, రెండు చోట్ల పోటీ చేశాడు, ఒక్క చోట కూడా గెలిచలేదు. అతన్ని ఎమ్మెల్యేకి కూడా కన్సిడర్ చేయలేదు ఎవరు. ఎందుకు అతన్ని కన్సిడర్ చేసుకుంటున్నారు మీరు? ఎమ్మెల్యే కూడా గెలవలేదు, కానీ ప్రధాన మంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకున్నారు, నా వెనుక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అన్నారు, దానికి ఏమంటారు? ప్రధాని మంత్రి దగ్గర కూర్చున్నాడు అంటే ఒక స్థాయి ఉంది కాబట్టి ఆయన కూర్చున్నాడు. ఇక్కడ పార్టీని విలీనం చేయడం వల్ల ఆ స్థాయి కోల్పోయాడు ఆయన. ఆయన చంద్రబాబు గారు వస్తే బాగుంటది అంటున్నారు, మీరేమంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం ఇన్ ఏపీ. జగన్ గారు పాలనలో మీకు నచ్చింది ఏంటి? నచ్చింది ఒకటి, అమ్మఒడి. ఓటు లేని వారి గురించి కూడా ఆలోచిస్తున్నాడంటే ఆ నాయకుడికి ఎంత కెపాసిటీ ఉందో అప్పుడే అర్థం చేసుకోవచ్చు. ఓకే, అండ్ జగన్ చంద్రబాబు బెస్ట్ సీఎం అయిపోయి జగన్. పవన్ జగన్ ఫ్యూచర్ బెస్ట్ సీఎం జగన్. మీ ఓటు ఎవరికి? జగన్. జగన్ గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? ది బెస్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ వరల్డ్ ఆల్సో బెస్ట్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ బ్రో. హాయ్ అండి. హాయ్. ఏపీ నెక్స్ట్ సీఎం జగన్. వై జగన్?
అంటే ఆల్మోస్ట్ జగనే వస్తాడు, బికాజ్ చాలా ఆయన చెప్పినవన్నీ చాలా చేశాడు. అండ్ నవరత్నాలు పెట్టారు కదా స్కీమ్, అవన్నీ కూడా చేశారు. అండ్ రైతులకి రుణమాఫీ అనేసి అండ్ లోన్స్ అనేసి చాలా ఇచ్చారు. ఓకే, అంటే జగన్ గారి పాలన రౌడీ పాలన అంటున్నారు, మీరేమంటారు? రౌడీ పాలన అనేది అది మనుషులు బట్టి ఉండిద్దండి, పాలన బట్టి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు నేను ఉన్నారు, ఏదైనా కొట్లాట జరిగితే మనం సీరియస్ అవుతాం, కానీ మధ్యలో పాలిటిక్స్ ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు ఎందుకు వస్తారు? అండ్ టీడీపీ వస్తే బాగుంటుంది అంటున్నారు. టీడీపీ వచ్చే ఛాన్సే లేదండి. వై? ఎందుకు రాదు? లేదు, ఆయన ఏం చేశాడు ఏపీకి?